ఇప్పుడు మనం మనుగులు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కేజీ బియ్యం పిండి అండి, ఇది ఏపి మరపట్టించుకున్నాం మనము పిండి మిల్లుకి. రేషన్ బియ్యం అండి ఇవి. దీంతో 4 గ్లాసులు పిండి తీసుకున్నాము. అంటే 4 గ్లాసులు అంటే కేజీ పిండి అండి ఇది. ఇప్పుడు మనం బియ్యం పిండి కొలుసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు అండి, 1 గ్లాసు శనగపప్పు, తినే శనగపప్పు, 1 గ్లాసు శనగపిండి, పచ్చెనగపప్పు పిండి, 2 స్పూన్లు కారము, 4 స్పూన్లు వెన్న, ఇది 2 గంటలు ఆయిల్ అండి, ఇది 3 స్పూన్లు వాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడండి ఇది మినపప్పు 1 గంట సేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నామండి. ఇది మిక్సీకి మెత్తగా వేసుకున్నాము. అలాగే తినే శనగపప్పు కూడా చక్కగా మిక్సీకి పట్టుకున్నామండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనము మనుగుల పిండి కలుపుకుందామండి. పెద్ద డీస్ ఒకటి తీసుకుందాము కలుపుకోవడానికి. ఇందులోకి బియ్యం పిండి వేసుకుందాము. అలాగే తినే శనగపప్పు మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇది శనగపిండి అండి, పచ్చెనగపప్పుతో పిండి మరబట్టించుకున్నది. ఇప్పుడు కారం వేసుకున్నాము. అలాగే వాము కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దామండి చేతితోటి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసాం కదా, ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా వేసుకుందామండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకున్నాక. ఇప్పుడు ఇందులోకి వెన్న కూడా వేసేద్దామండి. మర్చిపోయి స్పూన్తో పాటు వేసేసానండి. ఇప్పుడు బౌల్కి కూడా ఉన్నది నీట్గా ఇట్లా చేతితో తీసేసుకొని వేసేసుకుందాము. వెన్న వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయి. మనుగులు అనేవి కాలేటప్పుడు కూడా మంచి స్మెల్ కూడా వస్తాయి. ఇలాగే నూనె కూడా వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుదామండి. ఇప్పుడు మిక్స్కి వేసి పెట్టుకున్నాం కదా మినపప్పు పిండి, ఇది కూడా వేసేద్దామండి. ఇది 1 గంట సేపు నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాము. 1 గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసులు వాటర్ పోయాలండి. నాకైతే వాటర్ ఏం మిగలలేదు, మొత్తం సరిపోయినవి. ఎందుకంటే ఇది మెత్తగా వేసుకోవడానికి ఉపయోగపడ్డాయి నీళ్ళు. ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్ళు పోసుకొని చక్కగా ఇట్లా కడిగేసుకొని దీంట్లో పోసేద్దామండి. ఇప్పుడు మనం ఇది చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి పిండి ఇలాగా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇట్లా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని మనకి జంతికలు ఒత్తుకునే దాంట్లో ఎంత సైజు కావాలో అంత ముద్ద చేసుకొని పెట్టుకొని ఒత్తుకోవాలి. మిగతాది చూద్దాం మళ్ళా. ఇవి మనుగులు ఒత్తుకునేదండి, ఇది మిషను. దీంట్లోకి ప్లేటు వేసుకొని ఇట్లాగా దీనికి లోపలంతా ఆయిల్ పోయాలండి. అప్పుడే పిండి అనేది అతుక్కోకుండా మనుగులు అనేది సాఫీగా పడిపోతాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పూసేసాం కదా, ఇందులోకి పిండి పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఇదిగోండి, ఇంకా కొద్ది గ్యాప్ ఉంది కదా, ఇంకొద్దిగా పెడదాము. ఇప్పుడు కవర్కి ఆయిల్ పూసుకున్నామండి. దీని మీద ఈ మనుగులు అనేది ఒత్తుకుందాము.
మనుగుల సుట్లన్నీ ఇట్లా కవర్కి ఆయిల్ పూసుకొని దీని మీద వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇవి ఒక్కొక్కటి తీసి గెంటి మీద వేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం మనుగులు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని నూనె వేసుకున్నామండి. నూనె అనేది వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్లో చిన్నగా గెంటి మీద వేసుకొని ఆయిల్లో వేయాలండి. చేత్తో వేసామంటే నూనె ఎగిరి పైన పడుతుంది. ఇట్లాగా గెంటితోటి చిన్నగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం అన్నీ. ఫస్ట్ అయితే ఆయిల్ వేడిగా ఉండాలండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాం స్టవ్. మనము ఇట్లాగా పక్కన మనుగులన్నీ కవర్ల మీద ఒత్తుకొని వేసుకున్నామంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి పని అనేది. మనకి ఒక సైడ్ బాగా కాలాక అప్పుడు మళ్ళీ తిప్పుకుందాము. చూడండి వేయడం ఎంత సింపుల్గా ఉందో. బాండ్లు అనేది వెడల్పుగా ఉండాలండి. అప్పుడే ఇరగకుండా అన్నీ దగ్గరగా రాకుండా విడివిడిగా కాలుతాయి. ఇప్పుడు మనం మనుగులు రెండు వైపులా కాలిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాము చిల్లు గిన్నెలోకి. ఇలాగే అన్ని మనుగులు వేసుకొని చేసుకుందాము. ఆ మనుగుల చుట్లలో 6 ప్లేట్లు ఉంటాయండి. ఒక్కొక్క మోడల్ వేసుకొని చేసుకుందాం మనము. ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క మోడల్ వస్తాయి మనకి. మనుగులు అనేటివి వేరే వేరే మోడల్ ఉంటే పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు. ఇది ఒక ప్లేట్ అండి. ఇవి ఇంకో ప్లేట్ వేసుకున్నాము మార్చుకొని మనము. ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాం కదా. ఆయిల్ అనేది కొద్దిగా చల్లబరి ఉంటుంది. ఆయిల్లో పెట్టుకుందాం ఇప్పుడు. మనము 6 రకాలు ప్లేట్లతోటి మనుగులు అనేది రెడీ చేసుకున్నామండి. ఎంతో రుచికరమైన మనుగులు అనేది రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే కొలతలతోటి ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటాయి.